అందరికీ హాయ్ అండి. పార్ట్ 1, పార్ట్ 2 చదివేశారు కదా! ఇక పార్ట్ 3 ఇందులోనే ఈ కథకు ముగింపు కూడా ఉంటుంది. ఇక కథలోనికి వెళ్తే తేజ దగ్గరికి వచ్చి "నువ్వేంటి ఇక్కడ?" అని అడుగుతుంది కొంచెం ఆశ్చర్యంగా, కొంచెం ఆనందంగా. "ఎందుకో ఇక్కడికి రావాలి అనిపించింది. అందుకే వచ్చాను. మరి నువ్వు?" అని కుతూహలంగా అడుగుతాడు తేజ. "నాకు కూడా అలాగే అనిపించింది" చెబుతుంది చిన్నగా నవ్వుతూ. ఆ క్షణం ఒకరి కళ్ళల్లో ఒకరు తన్మయత్వంతో చూసుకుంటారు. అంతటా నిశ్శబ్దం. ఇద్దరు గుండె చప్పుళ్ళు ఇరువురికి స్పష్టంగా వినిపిస్తున్నాయి. తేజ గీతికకు టీ గ్లాస్ ఇవ్వడం, ఇద్దరూ కలిసి టీ తాగి అక్కడి నుంచి బయలుదేరడం. అలా కలిసి కొంత దూరం నడిచిన తర్వాత అతి కష్టం మీద ఒకరికొకరు బై చెప్పుకొని ఇళ్ళకు చేరడం. ఆ తర్వాత రోజు నుండి రోజు తేజ ఉదయం గీతిక వచ్చే వరకు లిఫ్ట్ దగ్గర తచ్చాడుతూ ఉండి, తను వచ్చాక ఇద్దరూ కలిసి లిఫ్ట్లో వెళ్ళడం, కలిసి భోజనం చేయడం, సాయంత్రాలు ఎవరికి ఆలస్యమైనా ఇంకొకరు వేచి ఉండి, ఇద్దరూ కలిసి ఆఫీసు బయటకి రావడం, తేజ దగ్గరుండి గీతిక ఇంటికి వెళ్ళే బస్సు ఎక్కించడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలా వీళ్ళిద్దరూ రోజురోజుకి దగ్గరవుతుంటారు. ఒకరోజు ఆఫీస్లో వినయ్, తేజ కారిడార్లో ఉంటారు. రేపు వీకెండ్ కదా, ప్లాన్స్ ఏంటి అని అడుగుతాడు తేజ వినయ్ని. ఏముంది, నా గర్ల్ ఫ్రెండ్తో కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నా, వినయ్ అంటాడు. అవునరా తేజ, నీకుందా గర్ల్ ఫ్రెండ్ అని వినయ్ అడిగినప్పుడు తేజ చిన్నగా నవ్వుతాడు. అబ్బా సిగ్గా, ఎవర్రా అమ్మాయి? ఎవరో ఉన్నారులే అంటాడు తేజ. అచ్చా, టూ సైడరా అని అడుగుతాడు వినయ్ ఆత్రంగా. ఇంకా ఆ అమ్మాయికి చెప్పలేదు. చెప్పే మరి ముహూర్తం చూడాలా? అలా అని కాదు, చెప్తే ఏమంటుందో అని భయం. ఏమంటుంది? నచ్చితే ఐ లవ్ యూ అని అంటది, లేదా వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంటది. ఏమంటుందో తెలియాలంటే ముందు చెప్పాలి కదరా. భయపడుతూ కూర్చుంటే పనులు అవుతాయా అంటూ ఉచిత సలహా ఇస్తాడు వినయ్. సరే చెబుతాను అంటాడు తేజ. సరే, ఇంతకీ ఎవరా అమ్మాయి అని మళ్ళీ అడుగుతాడు వినయ్. ఇక వదిలేలేడు అనుకొని ఎవరికీ చెప్పకూడదు మరి అంటాడు తేజ. కొంపతీసి మన ఆఫీసా అని కొంచెం పెద్దగా అంటాడు వినయ్. గట్టిగా అరవకురా, బ్రతిమలాడుతున్నట్టు అంటాడు తేజ. అర్థమైంది, గీతిక కదా అమ్మాయి అంటాడు. అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా అంటాడు తేజ కొంచెం ఆశ్చర్యంగా. నువ్వు అమ్మాయిలతో మాట్లాడేది ఇద్దరితో, ఒకరు నందన, ఇంకొకరు గీతిక. నందనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రేపో మాపో పెళ్లి చేసుకుంటుందని అందరికీ తెలుసు. ఇక మిగిలింది గీతికే కదా అంటూ వివరణ ఇస్తాడు వినయ్. వినయ్ మాటలు విన్న తేజ అవును అన్నట్టు చిన్నగా నవ్వుతాడు. మధ్యాహ్న సమయం. గీతిక అండ్ బ్యాచ్ డైనింగ్ రూమ్లో భోజనం చేస్తూ ఉంటారు. గీతిక, నిన్నొకటి అడుగుతాను, కోప్పడవుగా అంటుంది లాస్య సందేహంగా. నేనెందుకు కోపడతాను, అడుగు అంటుంది గీతిక నవ్వుతూ. ఏమో, మళ్ళీ పెరుగు చూడు, పెరుగు రుచి చూడు అని క్లాస్ పీకుతావేమో అని భయం అంటుంది కాస్త వెటకారంగా. లాస్య అన్న మాటలకు గీతిక గట్టిగా నవ్వి, అప్పుడంటే మీరన్న మాటల్లో నిజం లేదు, అందుకే కోపం అని అంటుంది నవ్వాపుకుంటూ. అంటే ఈ ఆత్రం అనే జబ్బుతో చావలేక అడుగుతున్నా. నువ్వు తేజ అంటూ సాగదీస్తుంది భయం భయంగా లాస్య. దానికి గీతిక చిన్నగా నవ్వుతుంది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అయిన తరువాత లిఫ్ట్లో తేజ, గీతిక ఉంటారు. ముందు ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటారు. తాను ప్రేమిస్తున్న విషయం గీతికకు ఎలా చెప్పాలా అని తేజ గీతికని అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు గీతిక తేజాని చూసి, ఏంటి నన్నే చూస్తున్నావు అని అడుగుతుంది, పెదాలపై వచ్చే చిరునవ్వుని ఆపుకుంటూ, చిరుకోపాన్ని నటిస్తూ. ఇంకిక్కడ ఎవరూ లేరుగా అంటాడు తేజ నవ్వుతూ. ఆ మాటకు ఇంక నవ్వు ఆపుకోలేక గలగలా నవ్వేస్తుంది. ఆమె నవ్వు చూసి ధైర్యం తెచ్చుకొని, గీతిక, నీతో ఒక విషయం చెప్పాలి అని అంటాడు తేజ నెమ్మదిగా భయపడుతూ. అది ఎలా చెప్పాలా అని అంటాడు చెప్పడానికి సంకోచిస్తూ. ఎలాగైనా చెప్పు, వింటా అని అంటుంది గీతిక. ఈలోపు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేస్తుంది. అప్పుడు తేజ లిఫ్ట్ డోర్ తెరవబోతే వెంటనే గీతిక డోర్ మూసేసి 5వ ఫ్లోర్ బటన్ నొక్కుతుంది. అప్పుడే లిఫ్ట్ మళ్ళీ పైకి వెళ్తుంది. తేజ చెప్పు అని అంటుంది కొంచెం విసురుగా. ఏంటి భయపడతావు,
చెబుతా ఆగు అంటాడు అమాయకంగా. మరి చెప్పు అంటుంది గీతిక. అది అని సాగదీసేలోపు మళ్ళీ 5వ ఫ్లోర్ వచ్చేస్తుంది. అప్పుడు తేజ డోర్ కొంచెం తీసి మళ్ళీ మూసి గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కుతాడు. దాంతో లిఫ్ట్ మళ్ళీ కిందకి వెళ్తుంది. ఇదంతా బయట నుండి లాస్య అండ్ బ్యాచ్ చూస్తూ వీళ్ళేంటి లిఫ్ట్తో ఆడుకుంటున్నారు అని అనుకుంటారు. కవితలు అయితే బాగా చెప్తావు, ఇప్పుడు మాట్లాడడానికి ఏంటి అంటుంది గీతిక కొంచెం కోపంగా. అబ్బా ముందు బయటికి వెళ్దాం గీతిక, అప్పుడు చెప్తాను అంటాడు బతిమలాడుతున్నట్టు. మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది. మళ్ళీ గీతిక లిఫ్ట్ డోర్ తీసి మూసి 5వ ఫ్లోర్ బటన్ నొక్కి చెబితేనే బయటకు అంటుంది మొండిగా. లిఫ్ట్ పైకి వెళ్తుంది. అప్పుడు ఇంకా తప్పేలా లేదు అనుకుంటూ గీతిక నిన్ను చూడాలనిపిస్తుంది, ఇప్పుడు కాదు ఎప్పుడు మాట్లాడాలని అనిపిస్తుంది, కనబడకపోయినా ప్రాణం పోతున్నట్టు ఉంటుంది. ఇంతలో 5వ ఫ్లోర్ వస్తుంది. లిఫ్ట్ డోర్ తీసి మూసి గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కుతూ చెప్పడాన్ని కొనసాగిస్తాడు. అంతెందుకు, నీతో ఇలా లిఫ్ట్లో గడిపే 30 సెకండ్ల సమయం కోసం నేను రోజు ఎదురు చూస్తాను. సాధారణంగా నాకు అమ్మాయిలతో మాట్లాడడం భయం, కానీ నీతో ఫ్రీగా ఉండగలను, ఏదైనా నిర్భయంగా చెప్పగలను. ఈరోజు ఎందుకు ఇంత భయపడుతున్నానో నాకు తెలియదు అని తాను చెప్పాలనుకున్నది చెప్తాడు. నాకు తెలుసు అని అంటుంది బుగ్గలను దాటి వస్తున్న సిగ్గుని కప్పిపుచ్చుకుంటూ. ఏం తెలుసు అని అడుగుతాడు ఆశగా. ఇంతలో గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది. గీతిక సమాధానం చెప్పకుండా డోర్ తీసి పరుగులాంటి నడకతో వెళ్ళిపోతుంది. ఓయ్ గీతిక, ఏం తెలుసు చెప్పు వెళ్ళు అని అడుగుతాడు. తేజ అన్న మాటకు తను ఆగి వెనక్కి తిరిగి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అని వెంటనే మళ్ళీ వెళ్ళిపోతుంది. బానే తెలుసుకున్నావు, మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో కూడా చెప్పొచ్చుగా అని అరుస్తాడు గట్టిగా నిల్చున్న చోట నుంచి. అది నువ్వే తెలుసుకో అని తను కూడా గట్టిగా అరుస్తూ సమాధానమిచ్చి నవ్వుతూ దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు తేజ తెలిసిందిలే అని మనసులో అనుకుంటాడు నవ్వుకుంటూ. గీతిక ఆఫీస్లో అందరితో సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు తేజ తనని తన కళ్ళని చూస్తూ ఉంటాడు రోజు. ఇద్దరి మధ్య ఉన్న బంధం రోజురోజుకి బలపడుతూ ఉంది. గీతిక ఇంట్లో ఒకానొక రోజు ఉదయం హాల్లో గీతిక వాళ్ళ నాన్న నరసింహ ఒక సోఫాలో కూర్చొని ఉంటారు. వాళ్ళ ఎదురుగా ఉన్న మరో సోఫాలో తేజ కూర్చొని ఉంటాడు. చదువుకున్న వాడివి, తెలివైన వాడివి, గుణవంతుడివి. నీకు మా అమ్మాయిని ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు బాబు. నీకు ప్రస్తుతం వచ్చే జీతం నువ్వు ఒక్కడివే బ్రతకడానికి మాత్రం సరిపోతుంది. నా కూతురి కోసం నేను మిగతా అది సర్దుబాటు చేస్తాననుకో, కానీ అల్లుడు గర్వంగా బతకాలి కదా. తన ఉద్దేశాన్ని సున్నితంగా వివరిస్తాడు నరసింహ. ముందుగా అల్లుడు అని పిలిచారు, చాలా సంతోషం. కానీ మీరంతలా చెప్పారు కదా అని నెత్తినికి కూర్చుంటే ఏం బాగుంటుంది మావయ్య గారు. ఎవరి కాలి మీద వాళ్ళు నిలబడాలి. ఎవరి ద్వారానో మా విషయం తెలిస్తే మీకు గౌరవం ఉండదని ఇప్పుడు వచ్చాను. మీ అమ్మాయిని కూడా పోషించే శక్తి వచ్చినప్పుడు మళ్ళీ వస్తాను. ఉంటానండి అంటూ ఓ పద్ధతిగా సమాధానమిస్తాడు తేజ. అంటే అప్పటి వరకు మా అమ్మాయిని కలవరు కదా అల్లుడు. కలవను మావయ్య అంటూ నరసింహ యొక్క అంతర్గతాన్ని అర్థం చేసుకున్నట్టుగా నవ్వుతూ నమస్కరించి అక్కడి నుండి బయలుదేరుతాడు. తనని పంపించేసి వస్తానా అన్న అంటూ గీతిక తేజ వెనక ఇంటి బయటకు వెళ్తుంది. మనం అనుకున్న 3 పనుల్లో ఒక పని పూర్తయింది, మీ నాన్నగారితో మాట్లాడడం అని అంటాడు తేజ నవ్వుతూ. అవును, ఇంకా 2 ఉన్నాయి. నీకు ఇంతకన్నా మంచి ఉద్యోగం రావటం, ఆ వెంటనే మనం పెళ్లి చేసుకోవడం అని అంటుంది గీతిక కూడా నవ్వుతూ. అవి కూడా త్వరలోనే జరుగుతాయి అంటాడు తేజ విశ్వాసంగా. నువ్వు మంచి ఉద్యోగం గురించి చూస్తూనే వేరే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయి. ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం మొహమాట పడకుండా నన్ను అడుగు, సరేనా? కొద్ది రోజులు నాతో కూడా ఎక్కువసేపు ఆన్లైన్లో సోది పెట్టకు, ఏదైనా ముఖ్యమైన విషయం అయితే తప్ప అంటూ ఏదో ఒక చిన్న పిల్లోడికి జాగ్రత్తలు చెబుతున్నట్లు చెబుతుంది గీతిక. సరే అంటాడు తేజ గర్వంగా నవ్వుతూ. కానీ నిన్ను చాలా మిస్ అవుతాను అంటుంది గీతిక దిగాలుగా ముఖం పెట్టి. నాకు కూడా నీకు దూరంగా ఉండాలి అంటే కష్టంగానే ఉంటుంది,
కానీ ఇప్పుడు మనం పడే ఈ కష్టం రేపటి రోజున ఓ తీపి జ్ఞాపకంగా మారుతుంది. కాబట్టి ఇది బరువైన మోద్దాము అని గీతిక చెంపని ప్రేమగా నిమురుతూ చెబుతాడు తేజ. అప్పుడు గీతిక ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఎవరూ లేరని నిర్ధారించుకొని తేజకి ఇంకొంచెం దగ్గరగా వచ్చి నుదుటి మీద ముద్దు పెడుతుంది. అందుకు తేజ చిన్నగా నవ్వి వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ప్రస్తుతం జీప్లో. అలా ఆ క్షణం తన నుండి దూరంగా వెళ్ళిపోయిన నేను ఈరోజు ఉద్యోగం వచ్చిన వెంటనే ఎంతో సంతోషంగా తన దగ్గరికి బయలుదేరాను. కానీ ఇలా అయ్యింది అని జరిగిందంతా ఇన్స్పెక్టర్కి చెబుతాడు. జరిగిందంతా విన్న ఇన్స్పెక్టర్, అప్పుడు అంత నమ్మకంగా మాట్లాడిన గీతిక తండ్రి తనకు వేరే పెళ్లి చేయాలని ఎందుకు చూశాడు? అసలు నీ మీద ఎందుకు కంప్లైంట్ చేశాడు అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఇన్స్పెక్టర్. అదే సార్ నాకు అర్థం కావటం లేదు అంటాడు తేజ అయోమయంగా. అక్కడ మన్నగిరి ఫారెస్ట్లో జరిగిందంతా విన్న హర్షిత కూడా ఇన్స్పెక్టర్ అడిగిన ప్రశ్నని గీతికని అడుగుతుంది. ఆ రోజు మా నాన్న నా ముందు అలా అన్నారు. నిజానికి ఆయన మనసులో మా ఇద్దరికి పెళ్లి చేయాలనే ఆలోచన లేదు అని మళ్ళీ గతంలో జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది గీతిక. గీతిక ఇల్లు. ఒకరోజు ఉదయం గీతిక హాల్లో కూర్చొని ల్యాప్టాప్ ముందు పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ నాన్న వచ్చి పక్కన కూర్చుంటాడు. తేజ మనం అనుకున్నట్లు మంచోడు కాదమ్మా. వాడికి ఉద్యోగం చేసే ఆలోచనే లేదు. ఎవరైనా డబ్బున్న అమ్మాయికి ఎరవేసి సెటిల్ అవుదాం అనుకునే రకమమ్మా. వాడు అనుకున్నది మన దగ్గర కుదరకపోయేసరికి ఇంకో డబ్బున్న అమ్మాయిని పట్టాడు చూడు అంటూ ఒక ఫోటో గీతికకు ఇస్తాడు వాళ్ళ నాన్న. అందులో తేజ రెస్టారెంట్లో ఇంకో అమ్మాయికి కేక్ తినిపిస్తున్నట్లుగా ఉంటుంది. నాన్న కదా నమ్మాను. చాలా బాధపడ్డాను. ఒకరోజు తేజని అదే అమ్మాయితో గుడిలో చూశాను. దూరం నుండి వాళ్ళని కాసేపు గమనించాను. అప్పుడు అర్థమైంది వాళ్ళది అన్నా చెల్లెళ్ళ బంధం అని. తన పేరు సిరి అని కూడా అప్పుడే తెలిసింది. వెంటనే ఇంటికి వచ్చి ఫేస్బుక్ ఓపెన్ చేసి తన ప్రొఫైల్ వెతికి పట్టుకున్నాను. తన ఫ్యామిలీ ఫోటోలు, పోస్టులు అన్నీ క్లియర్గా ఫాలో అయితే నాకు ఈ విషయం అర్థమయ్యింది. సిరి వాళ్ళ సొంత అన్నయ్య ఇండియన్ ఆర్మీ సోల్జర్. తను ఓ యుద్ధంలో చనిపోయాడు. తేజ మా పాత కంపెనీలో ఉద్యోగం మానేశాక వేరొక కంపెనీలో పార్ట్ టైం ఎంప్లాయీగా చేరాడు. అక్కడే సిరి పరిచయం అయింది. సిరి డల్గా ఉండటం గమనించి తేజ విషయం తెలుసుకొని ఓ అన్నలా తనకి దగ్గరయ్యాడు. అలా సిరి మళ్ళీ మామూలు మనిషి అయ్యింది. ఇవన్నీ సిరి తేజ కలిసి దిగిన రకరకాల ఫోటోలను పోస్ట్ చేసి తన ఫేస్బుక్లో షేర్ చేసిన విషయాలు. అలా అవన్నీ స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడే మా నాన్న నాకు ఏదైతే ఫోటో చూపించాడో ఆ ఫోటో తన టైం లైన్లో కనబడుతుంది. అది తేజ తన లైఫ్లోకి వచ్చిన తర్వాత జరుపుకున్న సిరి బర్త్డే. ఆ పిక్ని అప్లోడ్ చేసి మా అన్నయ్య మళ్ళీ ఈ రూపంలో తిరిగొచ్చాడు అని పోస్ట్ చేసింది. అది చూసిన వెంటనే ఇలాంటి రిలేషన్న నేను తప్పుపట్టాను అని నా మీద నాకు ఆ ఫోటోని అడ్డుపెట్టుకొని మమ్మల్ని విడదీయడానికి అలాంటి ఓ అసహ్యమైన కట్టుకథను అల్లి అన్నా చెల్లెళ్ళ సంబంధాన్ని అపహాస్యం చేసిన మా నాన్న మీద నాకు అసహ్యం వేసింది. వెంటనే వెళ్ళి మా నాన్నకి అది చూపించి నిలదీశాను. దాంతో మా నాన్న బలవంతంగా వేరే పెళ్లి చేయాలని చూశారు. ఒకరోజు మా నాన్న నాతో, ఇలా చూడు, నేను మరీ శాడిస్ట్లా నిన్ను బంధించటం, మొబైల్ లాక్కోవడం లాంటివి చెయ్యను. కానీ తేడా వస్తే నిన్నేమీ చేయను. వాడిని లోపల వేయిస్తా. కాబట్టి జాగ్రత్తగా ఉండు అంటూ మా నాన్న నాకు వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఏది ఏమైనా తేజాని కలవాలి, ఈ విషయం చెప్పాలి అని చూస్తున్న సమయంలో నాకు ఇంకో విషయం తెలిసింది అంటూ గీతిక జరిగింది చెప్పుకు వస్తుంది. ఏంటి ఆ విషయం అని కుతూహలంగా అడుగుతుంది హర్షిత. అప్పుడు గీతిక ఒక్కసారి గట్టిగా శ్వాస తీసుకొని వదిలి తన కళ్ళలోకి సూటిగా చూస్తూ, నిన్ను కిడ్నాప్ చేయించాలని ప్రయత్నిస్తోంది మా నాన్న అని చెబుతుంది. అది విన్న హర్షిత ఆశ్చర్యపోతుంది. మీ నాన్న నన్నెందుకు కిడ్నాప్ చేయించాలనుకున్నాడు అని అడుగుతుంది హర్షిత అనుమానంగా. మా నాన్న ఓ బిజినెస్ మ్యాన్. ఆయనకు ముందు నుండి రాజకీయాల్లోకి రావాలని ఉండేది. అందుకే ఎప్పుడూ బిజినెస్లో సంపాదించిన డబ్బు కొంచెం బయటికి తీసి ఊళ్ళో ప్రజలకు ఏదో ఒకటి చేసేవాడు. మొదట్లో ఆయనకు సేవా దృక్పథం ఉంది అని అనుకునేదాన్ని.
కానీ అది ఆయన రాజకీయ దృక్కోణం అని గ్రహించలేకపోయాను. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మా నాన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కానీ అదే నియోజకవర్గంలో ఆల్రెడీ అంతకుముందే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ప్రజాసేవ చేసి ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు మీ నాన్నగారు. అలాంటి మీ నాన్నగారికి పోటీగా నిలబడి గెలవడం అంటే చాలా కష్టం. కానీ మీ నాన్నగారిని ఆపితే ఖచ్చితంగా మా నాన్న గెలుస్తారనే నిజం ఆయనకి తెలుసు. అందుకే నిన్ను కిడ్నాప్ చేయించి మీ నాన్నని వేరొక పేరుతో బ్లాక్మెయిల్ చేసి నామినేషన్ వేయకుండా ఆపి అసలు పోటీ అన్నదే లేకుండా చేసి గెలవాలి అన్నది ఆయన పథకం. ఇదంతా ఆయనతో ఉండే కొంతమంది మనుషులతో చర్చిస్తుంటే నేను విన్నాను. మా నాన్నకి నాకన్నా అన్నిటికన్నా రాజకీయాలే ముఖ్యమని, దానికోసం ఎంతకైనా తెగిస్తారు అని నాకు అర్థమయ్యింది. నిన్ను ఎలాగైనా కాపాడాలి అనుకున్నాను. నీకోసం పురమాయించిన మనుషుల్ని ఫాలో చేస్తూ నీ దాకా వచ్చాను. అప్పుడే మొదటిసారి నిన్ను చూశాను. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు అని అంతా చెప్తుంది గీతిక. మరి మీ నాన్న గురించి ఇందాక పోలీసులకి ఎందుకు చెప్పలేదు అని కోపంగా అడుగుతుంది హర్షిత. నా అంతటా నేనే మా నాన్నని ఎలా ఇరికించగలను? ముందు నిన్ను కాపాడాలి అనుకున్నాను. ఆ తర్వాత నేను మా నాన్న నుండి దూరంగా తేజతో ఎటైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కానీ అనుకోకుండా మా నాన్న తేజపై ఇచ్చిన కంప్లైంట్ వలన ఇప్పుడు తేజనే నా దగ్గరికి వస్తున్నాడు. తనతో పాటు పోలీసులు కూడా వస్తున్నారు. ఇంకా మనకి ఏ భయమూ లేదు. తర్వాత పోలీసులు ఈ వెధవల్ని 4 పీకితే వాళ్ళు ఎలాగూ మా నాన్న పేరు చెప్పేస్తారు అని వివరణ ఇస్తుంది గీతిక. ఇంతలో అచ్చా, మీ కంటికి మేము మరీ వెధవల్లా కనిపిస్తున్నామా అని బిగ్గరగా నవ్వుతూ ఒక చెట్టు వెనక నుండి కిడ్నాపర్లు వస్తారు. అందులో ఒకడు, సుపారీ ఇచ్చేటోనికి అవసరమైతే ప్రాణం ఇస్తాం తప్ప హాత్ ఇవ్వను. చిన్నప్పటి సంది గంతే నేను. సుపారీ ఇచ్చినోడి కూతురువా నువ్వు? అరే, ఈ పోరిని ఈడ వదిలేసి దాన్ని జీప్ దగ్గరికి తీసుకురండిరా అని అంటాడు. అప్పుడు మిగతా వాళ్ళు హర్షితని బలవంతంగా లాక్కెళ్తూ ఉంటారు. అప్పుడు గీతిక, ఆగండి, ఒక్కసారి మా నాన్నకి ఫోన్ చేయండి, నేను మాట్లాడుతాను అని వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇగో చూడు, ఇప్పుడు అంత టైం లేదు. ఈ లోపల పోలీసులు వస్తే మా గతి ఏంది? అందుకే ఇప్పుడు మేంగా పోరిని తీసుకుపోతాం. పరేషాన్ కాకు, మేం దాన్ని ఏమీ చెయ్యను. ఆ తర్వాత నువ్వు మీ నాన్న చేత ఫోన్ చేయిస్తే వదిలేస్తాను. సంజయిందా అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా తనని లాక్కెళ్తూ ఉంటారు. గీతిక ఎంత బ్రతిమలాడిన వాళ్ళు వినిపించుకోరు. హర్షితని విడిపించడానికి ఎంత ప్రయత్నించినా వాళ్ళ బలం ముందు తన బలం సరిపోదు. తాను ఏమీ చేయలేకపోయింది. వాళ్ళు హర్షితని జీప్లో ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతారు. గీతిక ఏం చేయలేక అక్కడే అలాగే ఉండిపోతుంది. వాళ్ళ నాన్న చేసిన పనికి బాధపడుతూ ఓ రాయి మీద అలా కూర్చొని ఉంటుంది. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి వచ్చి తన ముందు నిలబడతారు. ఎవరా అని పైకి చూస్తే అది హర్షిత. తనని చూసిన ఆనందంలో పైకి లేచి నిలబడుతుంది. తాను ఎలా రాగలిగింది అన్నట్లుగా ఆశ్చర్యంగా చూస్తుంది గీతిక. వాళ్ళని దారిలో పోలీసులు పట్టుకున్నారు. సో ఐఆమ్ సేఫ్ చెబుతుంది హర్షిత. తాను అలా చెప్పడంతో అటువైపు చూస్తుంది గీతిక. అంతే, తన వైపు వస్తున్న తేజని చూసి పట్టరాని సంతోషంతో పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళి తేజని కౌగలించుకోబోయి ఆగిపోతుంది. ఉన్నట్టుండి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అది చూసిన తేజ గీతిక ఏమైంది అని అడుగుతాడు. నాకు మీ ప్రేమను పొందే అర్హత లేదండి అంటుంది చిన్నగా ఏడుస్తూ. ఏమంటున్నావు గీతిక, అసలు ఏమైంది అని అడుగుతాడు అర్థం కాక తేజ. మా నాన్న మీది సిరిది ఫోటో చూపించి ఏదో చెబితే నేను నమ్మేశాను పిచ్చిదాన్లా. ఒక క్షణం కూడా అందులో ఎంత నిజం ఉంది అని ఆలోచించలేదు. కానీ మీరు అప్పుడు ఆఫీస్లో నా మీద కళ్యాణ్ మీద రూమర్స్ వచ్చిన ధైర్యం చెప్పారు. కానీ నన్ను అనుమానించలేదు. మీకు నేను తగను అంటూ ఏడ్చేసింది. ఆ మాటలు విన్న తేజ ఒక్క నిమిషం అలా ఉండిపోయాడు. తన కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. కానీ గీతిక అలాగే ఏడుస్తూ ఉండడం చూసి నేను నీకన్నా ముందు నుండి నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టాను. అది అప్పుడప్పుడే నా మనసుకు తెలుస్తుంది. సరిగా అప్పుడే కళ్యాణ్ నీకు దగ్గర రావడం మొదలుపెట్టాడు. మరి అప్పుడు అతని మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ తను నీతో అలా క్లోజ్గా ఉంటే చూసి తట్టుకోలేకపోయాను. నాలో నేను ఆఫీస్లో చాలాసార్లు ఎవరికుంటా పడకుండా ఏడ్చేవాడిని.
ఆ క్షణం నాకు ఏమయ్యేదో తెలియదు. ఏడుపు వచ్చేసేది అంతే. కానీ ఆ తర్వాత అర్థమయ్యింది. మనం ఒకరిని ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ విషయంలో చిన్నపిల్లలం అయిపోతామని. ఆ వ్యక్తి పూర్తిగా మనకే సొంతం అనుకుంటాం. చిన్నప్పుడు ఎవరైనా మీ అమ్మను మేము తీసుకెళ్ళిపోతాం అని సరదాగా అన్నా ఊరుకోం కదా. అలా అది అదో రకమైన స్వార్థం. ప్రేమకి ఉన్న ఇంకో రూపం అది. అప్పుడు నేను ఎలా బాధపడ్డానో నువ్వు అలా బాధపడ్డావు. అందులో తప్పేమీ లేదు. నిజానికి నువ్వు అలా స్పందిస్తేనే నేనంటే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. ఎంత ప్రేమ ఉంటే అంత హక్కుగా ఫీల్ అవుతాము. కాబట్టి దాని గురించి బాధపడకు. ఆ క్షణం లోతుగా ఆలోచించే శక్తి మన మనసుకి ఉండదు అంటూ బుజ్జగించి వివరణ ఇచ్చి గొంతు వణుకుతూ ఉంటే ఒక 2 సెకండ్లు ఆగి వస్తున్న ఏడుపును ఆపుకొని తమాయించుకొని, అందుకే ఒకటి చెబుతున్నాను గుర్తుపెట్టుకో. ప్రేమ అనేది ఒక అంతులేని ప్రయాణం. భవిష్యత్తులో మన మధ్య మళ్ళీ మళ్ళీ మనస్పర్ధలు రావచ్చు, రాకపోవచ్చు. కానీ వస్తే మాత్రం అవసరమైతే నాతో గొడవపడైన విషయాన్ని తెలుసుకో. కానీ నన్ను వదిలేయకు గీతిక. ఎందుకంటే నిన్ను వదిలి ఇంకొక క్షణం కూడా ఉండలేను అంటాడు తేజ 2 చేతులతో తన ముఖం పట్టుకుంటూ. అదంతా విన్న గీతిక వెంటనే తేజాన్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. అది చూసి హర్షిత కూడా కళ్ళు తుడుచుకుంటూ నవ్వుతుంది. గీతిక ఇల్లు. గీతిక వాళ్ళ నాన్న నరసింహ, తేజ, హర్షిత బయట గార్డెన్లో నుంచుని ఉంటారు. హర్షిత నరసింహతో ఇలా మాట్లాడుతుంది. తన మనసుని కష్టపెట్టినా తను మాత్రం మీ పేరు పోలీసులకి చెప్పలేదు. మీకులా తను కూడా స్వార్థంగా ఆలోచించలేదు. ఎందుకంటే ఒక కూతురిగా తన కన్న తండ్రిపై తనకున్న మమకారం అలాంటిది. మీరు మీ రాజకీయ లోభానికి లొంగిపోతే తాను మీ ప్రేమకి లొంగిపోయింది. ఆ ప్రేమ చూసే నేను కూడా పోలీసులకి మీ పేరు చెప్పలేదు. ఇక తేజ విషయానికి వస్తే ప్రేమించిన అమ్మాయి రిస్క్లో ఉందని వదిలేయలేదు. తెగించి ముందుకొచ్చాడు. తను దొరికాక తనని తీసుకుపోకుండా మళ్ళీ మీ ముందు నిలబడ్డాడు. ఇంత సంస్కారం ఉన్నవాడు, మీ కూతుర్ని ఇంతగా ప్రేమించేవాడు మీకు ఇంకొకడు దొరుకుతాడా? ఇప్పటికైనా మించిపోయింది లేదంకుల్. వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి. మా నాన్నను ఓడించి రాజకీయాల్లో నిలబడండి. బెదిరించి కాదు. గెలుపు ఓటములకు ఎవరూ అతీతులు కారు. ఇంకొక విషయం అంకుల్, అడ్డదారులు ఎప్పటికైనా ప్రమాదమే అని గంభీరంగా తాను చెప్పదలుచుకుంది ముక్కుసూటిగా స్పష్టంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది హర్షిత. కొద్ది రోజుల తర్వాత ఒకానొక కళ్యాణ మండపం. వేదికపై పెళ్లిపీటల మీద పెళ్లి బట్టలతో గీతిక, తేజ ఎదురెదురుగా కూర్చొని ఉంటారు. వాళ్ల మధ్యలో అడ్డుతెరని ఉంచుతారు. అమ్మ వధూవరులిద్దరూ ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం ఉంచండి అని పంతులు చెప్పి మంత్రాలు ఆరంభిస్తాడు. వాళ్ళిద్దరూ పంతులు గారు చెప్పినట్లు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టి అలా ఉంచుతారు. ఆ సమయంలో ఏవండి, నేను దూరంగా ఉన్నప్పుడు నా మీద ఒక కవిత కూడా రాయలేదా అని అడుగుతుంది గీతిక చేతిని అలాగే ఉంచి. ఎందుకు రాయలేదు, రాశాను అని అంటాడు తేజ. అవునా, అయితే ఒక కవిత చెప్పండి, లేదా నేను పెళ్ళయ్యాక ఓ 2 రోజులు మీతో మాట్లాడను అని తేజాని ఆట పట్టిస్తుంది గీతిక. అమ్మో వద్దులే, చెబుతాలే అంటూ ఓ కవిత చెప్తాడు తేజ. సరిగ్గా అదే సమయానికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అడ్డుతెరని దించుతారు. ఆహా అన్నయ్య, ఏం చెప్పావు మా వదిన గురించి కవిత, సూపర్ అంటుంది సిరి. అప్పుడు అందరూ నవ్వుతారు. తేజ, గీతికలు కూడా ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. సరిగ్గా ఆ సమయానికి నరసింహకి ఫోన్ వస్తే ఆ సందడిలో వినపడటం లేదని పక్కకు వెళ్ళి లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు అవతల ఉన్న తన మనిషి ఒకతను, అయ్యా ఇప్పుడే కౌంటింగ్ పూర్తయింది, చాలా కొద్ది తేడాతో మనం ఓడిపోయాం అంటాడు దీనంగా. అందుకు నరసింహ, పర్లేదులేరా, అక్కడ ఓడినా ఇక్కడ తండ్రిగా గెలిచాను. నువ్వు కూడా త్వరగా ఇక్కడికి వచ్చేయ్, పెళ్ళి అయిపోతుంది అంటూ ఫోన్ కట్ చేసి మళ్ళీ వేదిక మీదకి గర్వంగా నడుచుకుంటూ వెళ్తాడు. అలా వాళ్ళ ఇద్దరి అసలు సిసలైన ప్రేమ కథ ఇప్పటి నుండి మొదలవుతుంది.